ఈ టెండర్ల కారణంగా ఆడు నానా నరకం అనుభవించాలి. మళ్ళీ ఇప్పుడు ఈ దిక్కుమాలిన వార్తల వల్ల మళ్ళీ ఆ బిల్లులు కూడా ఆపేస్తారు. అదే కదా. ఇవాళ మనకు ఎట్లా తయారైపోయినాయి అంటే మీడియా అనేది ప్రోగ్రెసివ్ ప్రొటెక్టివ్ కాకుండా డిస్ట్రక్టివ్ డిస్మాండిలింగ్ జర్నలిజం తయారైంది. అంతే. సర్వనాశనం చేయడమే మన కర్తవ్యం. ఈ సర్వనాశనాన్ని గొప్పగా చిత్రీకరించడం వైపుకి వెళ్తోంది. ఓ పేదవాడికి కొంపొద్దు, పేదవాడికి బియ్యం వద్దు, పేదవాడికి చదువు వద్దు, పేదవాడికి ఏదొద్దు, అదంతా శ్రీలంక అయిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది. అదే ఇక్కడ ఇవాళ రోజున వచ్చేటప్పటికి అక్కడ తేడా జరిగింది, ఇక్కడ తేడా జరిగిపోయింది. ఆనాడు ప్రజల్ని మోసమే, ఈనాడు ప్రజల్ని మోసం. వీళ్ళ ప్రధానమైన లక్ష్యం ఏంటయ్యా అంటే ప్రజలకి ఏమీ జరగకూడదు, ఏదో జరుగుతున్నట్టు భ్రమలో బ్రతకాలి వాళ్ళు. దాన్ని కవర్ చేయాలంటే ఎవడో ఒక దొంగను చూపెట్టాలి. వాడి వల్ల నీకేం కాలేదు, వాడి వల్ల నీకేం కాలేదు అని ఓ భావోద్వేగాన్ని సృష్టించాలి. ఇది ఒక ఎకో సిస్టమ్ నడిచిపోతానే ఉంది. రాష్ట్ర ప్రజలు మభ్య పెడతానే ఉంది. మనం అమాయకంగా గొర్రెల్లాగా అలా నమ్ముతానే ఉన్నాం. గొర్రె కషాయోడిని నమ్మినట్టు ఆ కషాయోళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేస్తూనే ఉన్నారు. ఈ కషాయోళ్ళు ఉండేదంతా హైదరాబాద్లో. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ వ్యాపారాలన్నీ అక్కడే ఉంటాయి. వాళ్ళకి సంబంధించి చిన్న సమస్య వచ్చినా ఒప్పుకోరు. రాష్ట్రానికి మాత్రం పెద్ద పెద్ద సమస్యల్ని వాళ్లే సృష్టిస్తారు. వాళ్ళు మాత్రం